ఈరోజు కరెంట్ అఫైర్స్ని క్విజ్ రూపంలో చూద్దాం. 16వ ఆర్థిక సంఘం కింద ఆంధ్రప్రదేశ్ గ్రామీణ స్థానిక సంస్థలకు 5 ఏళ్ల కాలానికి కేంద్ర ప్రభుత్వం ఎంత మొత్తం నిధులను కేటాయించింది? సమాధానం 16,627 కోట్ల రూపాయలు. 16వ ఆర్థిక సంఘం నిధులను కేటాయింపులు ఏ 5 ఏళ్ల కాలానికి వర్తిస్తాయి? సమాధానం 2026-27 నుండి 2030-31. 16వ ఆర్థిక సంఘం కేటాయించిన మొత్తం 16,627 కోట్ల రూపాయలు. గ్రామ పంచాయతీల వాటా ఎంత శాతం? సమాధానం 70%. 16వ ఆర్థిక సంఘం మార్గదర్శకాల ప్రకారం అన్టైడ్ నిధుల నుంచి రోడ్ల నిర్మాణ పనులకు గరిష్టంగా ఎంత శాతం మాత్రమే ఖర్చు చేయాలి? సమాధానం 10%. బేసిక్ గ్రాంట్లో టైడ్ నిధులలో 50% నిధులను తప్పనిసరిగా ఏ పనుల కోసం వినియోగించాలి? సమాధానం తాగునీరు, పరిశుద్ధం, ఘన వ్యర్థాల నిర్వహణ. ఆర్థిక సంఘం నిబంధనల ప్రకారం ఈ నిధులను కింద వాటిలో దేనికి వినియోగించడం పూర్తిగా నిషేధం? సమాధానం సిబ్బంది జీతాలు మరియు కార్యాలయ నిర్వహణ. రాష్ట్ర వ్యాప్తంగా ప్లాస్టిక్ కాలుష్యాన్ని తగ్గించేందుకు మొదటి విడత కింద ఎన్ని గ్రామ పంచాయతీల్లో రీసైక్లింగ్ యంత్రాలను అందుబాటులోకి తెచ్చారు? సమాధానం 50 చోట్లు.